ఓం నమో వెంకటేశాయ. యూనిటెక్ వ్లాగ్స్ తెలుగు టెంపుల్స్ ఛానల్‌కి స్వాగతం. నేను మీ మహర్షి శర్మ. వారం రోజుల పాటు తిరుమల కొండపైన శ్రీవారి సేవ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎలా బుక్ చేయాలో ఆన్‌లైన్‌లో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీరు గనక ఛానల్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి ఉంటుంది. టైప్ చేసి గూగుల్ సెర్చ్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఉంది. ఈ పోర్టల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. జస్ట్ అక్కడ పైన రైట్ సైడ్ కార్నర్‌లో లాగిన్ డీటెయిల్స్ ఉంటుంది. ఈ లాగిన్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీకైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ పైన హోమ్ బటన్ ఉంది. ఇక్కడ మెనూ బార్ ఉంది. ఈ మెనూ బార్‌లో శ్రీవారి సేవ క్లిక్ చేయాలి. శ్రీవారి సేవ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, శ్రీవారి సేవ ఎలా అప్లై చేయాలి? జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఖచ్చితంగా చదవాలి. జనరల్ సేవ ఉంటుంది. నవనీత సేవ, పరకమణి సేవ, గ్రూప్ లీడర్, సీనియర్ సిటిజన్ సేవ అని ఉంటుంది. పరకమణి ఓన్లీ ఎంప్లాయీస్‌కే. నవనీత సేవ అనేది కేవలం లేడీస్‌కే. జనరల్ సేవ మనం మామూలుగా చేయవలసింది జనరల్ సేవ. సో, ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ చదవండి. చదివేసిన తర్వాత మనం ఇక్కడ కింద ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఫాలో ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి చూసారా? అక్కడ చెక్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ మీరు సింగిల్‌గా వెళ్తే ఇండివిడ్యువల్‌కి ఇవ్వండి. గ్రూప్ రిజిస్ట్రేషన్‌కి వెళ్ళాలంటే గ్రూప్ నొక్కండి. గ్రూప్‌గా వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. లేదా సింగిల్‌గా వెళ్దాము అనుకుంటే మీరు ఇక్కడ ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై సేవ దగ్గర క్లిక్ చేయండి. అప్లై సేవ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేవ స్లాట్ ఉంటుంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ శ్రీవారి సేవ తిరుమల. తిరుమల అంటే కొండపైన శ్రీవారి సేవ చేయాలి. ఇది ఇద్దరికి, ఈ కోట అనేది ఇద్దరికి అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికిను. తర్వాత పరకామణి సేవ ఎంప్లాయీస్‌కి మాత్రమే. పరకామణి సేవలో కూడా ఇంకా టైప్స్ ఉన్నాయి. నవనీత సేవ ఫీమేల్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ శ్రీవారి సేవ తిరుమల మేల్ ఓన్లీ. ఓన్లీ మేల్ మగవాళ్ళకి మాత్రమే ఉంది. మగవాళ్ళకి మాత్రమే ఇది. సో, ప్రెజెంట్ నేను ఒక్కడినే సింగిల్‌గా మగవాడిని కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ జూలై నెలకున ట్యూస్‌డేస్ అండ్ థర్స్‌డేస్ స్లాట్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు 31st ఏదైనా మీరు ఒక రోజు సెలెక్ట్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు వారం రోజులు సేవ చేయాల్సి ఉంటుంది. సో, నేను 31 తారీఖున చేశాను. 31 తారీఖుకి ఇక్కడ టోటల్ 17 అవైలబుల్‌లో ఉన్నాయి. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ చెక్ మార్క్ ఇస్తాను. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ నొక్కాలి. కంటిన్యూ నొక్కిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇక్కడ ఫోటో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ ఉంది చూసారు కదా! ఈ ఆధార్ కార్డ్, ఐడీ ప్రూఫ్, స్టార్ మార్క్స్ ఏదైతే ఉంటుందో ఈ మొత్తం ఫార్మ్స్‌లో ఎక్కడైతే స్టార్ మార్క్స్ ఉంటుందో చూడండి, ఇక్కడ ఐడీ ప్రూఫ్ టైప్ దగ్గర స్టార్ ఉంది. ఐడీ ప్రూఫ్ నంబర్ దగ్గర స్టార్ ఉంది. సో, మీరేం చేస్తారంటే స్టార్ ఉన్నవి మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కిందకొస్తే బేసిక్ డీటెయిల్స్, మీ పేరు, సర్‌నేమ్ దగ్గర స్టార్ లేదు కాబట్టి అవసరం లేదు. ఫాదర్ నేమ్ స్టార్ లేదు అవసరం లేదు. సో, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, స్టార్ ఉంది. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయంగానే ఇక్కడ మీకు ఏజ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మీరు ఏ మొబైల్‌తో అయితే లాగిన్ అయ్యారో అదే మొబైల్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత మీ మెయిల్ ఐడీ అనేది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ బ్లడ్ గ్రూప్ అని అడుగుతుంది. మీరు ఏ బ్లడ్ గ్రూపో ఆ బ్లడ్ గ్రూప్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్, ఆల్రెడీ మేల్ కోటా కాబట్టి డిఫాల్ట్‌గా మేల్ ఉంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇక్కడ ఫిట్‌నెస్, మెంటల్లీ ఫిట్ అండ్ ఫిజికల్లీ ఫిట్ 2 అయితే ఆప్షన్స్ ఉంటాయి. మనం ఈ 2 చెక్ మార్క్స్ అనేది ఇవ్వాలి. ఇందులో ఏ ఒకటి అయినా సరే మీరు చెక్ మార్క్ ఇవ్వకపోతే ఒకటి ఫిల్ చేసి ఇంకోటి టిక్ మార్క్ పెట్టకుండా వదిలేస్తే బుక్ అవ్వదు. సో, కంపల్సరీగా మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫిట్ అవ్వి ఉండాలి. సో, ఈ 2 అనేది చెక్ మార్క్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ప్రొఫెషన్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వస్తుంది. ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది మనకి మీరు కావస్తే పెట్టొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే స్టార్ మార్క్స్ అనేవి లేదు. ఇక్కడ జెండర్ దగ్గర స్టార్ ఉంది, ఫిట్‌నెస్ దగ్గర స్టార్ ఉంది. ఇక్కడ స్టార్ మార్క్స్ లేవు కదా అంటే ఇంపార్టెంట్ అనేది కాదు అని. ఆ తర్వాత మీ అడ్రెస్ ఇవ్వండి ఇక్కడ. కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, స్ట్రీట్, డోర్ నంబర్, పిన్ కోడ్, ఇంకా నియరెస్ట్ టీటీడీ. చేసిన తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ కరెక్ట్‌గా పడ్డాయో లేదో. చేసిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఓవర్‌వ్యూ, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ అన్నీ పెట్టాము. ఫోన్ నంబర్ అన్నీ ఇలా పెట్టాము. అడ్రెస్ అన్నీ ఉన్నాయి.
చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కన్ఫర్మ్ చేయాలి. చూసుకొని మరొక్కసారి డీటెయిల్స్ చూసుకోండి. మెయిల్, ఫీమేల్, జనరల్, బ్లడ్ గ్రూప్, ఫోన్ నంబర్ అన్నీ చేసిన తర్వాత ఈ లాస్ట్‌లో కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ క్లిక్ చేయంగానే ఇక్కడ బుకింగ్ సక్సెస్‌ఫుల్. యువర్ బుకింగ్ ఫర్ శ్రీవారి సేవ ఈజ్ సక్సెస్‌ఫుల్. బుకింగ్ కోడ్, డేట్ అండ్ టైమ్ వచ్చేసరికి వస్తుంది. సో, యూ విల్ రిసీవ్ కన్ఫర్మేషన్ మెయిల్ అండ్ యాన్ ఎస్ఎంఎస్ అబౌట్ యువర్ బుకింగ్ ఫర్ శ్రీవారి సేవ. క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్. యూ కెన్ ఆల్సో డౌన్‌లోడ్ ద రిసిప్ట్ ఫ్రమ్ బుకింగ్ హిస్టరీ. సో, ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ రిసిప్ట్ నొక్కాను. నొక్కంగానే మనకి ఇక్కడ సేవ రిసిప్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో, ఇది మనం ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఏంటంటే ఇచ్చారు అంటే సర్వీస్ జూలై శ్రీవారి సేవ తిరుమల మెయిల్ ఓన్లీ బుకింగ్ నంబర్ ఇచ్చాడు. సర్వీస్ డ్యూరేషన్ జూలై 31 నుంచి ఆగస్ట్ 6 వరకు 7 డేస్ సేవ అయితే చేయాలి. బుకింగ్ డేట్ అండ్ టైమ్ వచ్చారు. ఏరియా ఆఫ్ సర్వీస్ అంటే తిరుమల కొండపైన. తిరుమల అంటే కొండపైన, తిరుపతి అంటే కొండ కింద. సో, నేను తిరుమల కొండపైన చేయాలి. నంబర్ ఆఫ్ సేవక్స్ 1. నా పేరు అనేది, నా ఏజ్, ఫోన్ నంబర్ అన్నీ ఇక్కడ ఉన్నది. సో, మనం ఎక్కడ రిపోర్ట్ అవ్వాలి అంటే రిపోర్ట్ అట్ సేవా సదన్ 2. సేవా సదన్ ఎక్కడుందంటే గుడి పక్కన వరాహస్వామి రంగమాంబ అన్న సత్రం ఉంది కదా! ఆ పక్కన వరాహస్వామి ఉంటుంది. వరాహస్వామికి రోడ్ అవతల ఉంటుంది. ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు ఇవాల్ట ఒక రోజు ముందు మధ్యాహ్నం 12కి. నేను జూలై 31 పెట్టుకున్నాను. సో, ఇదేంటంటే జూలై 30 ఒక రోజు ముందే మధ్యాహ్నం 12 కల్లా సేవా సదన్ 2లో రిపోర్ట్ అవ్వాలి. సో, అయిపోయిన తర్వాత ఇక్కడ కాస్త నేను ప్రింట్ తీసి నేను సేవ్ చేసేసుకుంటున్నాను డెస్క్‌టాప్ మీద. సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకొని కాకుండా నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ బుకింగ్ హిస్టరీ అని ఉంటుంది. సో, బుకింగ్ హిస్టరీ చూడండి. మామూలుగా మనం మెనూ బార్‌లో లాస్ట్‌లో బుకింగ్ హిస్టరీ ఉంటుంది. ఆ బుకింగ్ హిస్టరీ క్లిక్ చేస్తే ఇందులో ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. మనకి చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మన ఏ దర్శన్ టికెట్, రూమ్స్ అన్ని బుక్ చేసాం కదా! నాకేం కావాలి అంటే శ్రీవారి సేవ. శ్రీవారి సేవ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. వ్యూ రిసిప్ట్ నొక్కుతాము. మన రిసిప్ట్ వచ్చేస్తుంది. ఈ రిసిప్ట్‌ని మనం ఒక ప్రింట్ తీసుకొని మనం ఆ రోజు అక్కడికి వెళ్లి రిపోర్ట్ అవ్వాలి. సో, ఇది శ్రీవారి సేవ ఎలా బుక్ చేయాలి ఏంటి అనేది. సో, ఈ వీడియో మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే ఛానెల్‌లో వస్తుంది. మీరు గనుక ఛానెల్ కొత్త అయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.